నేను ఇంతకుముందు కొంచెం అది దాచిపెట్టుకుని అంటే అవునా? ఇమీడియట్‌గా అంటే చూపించేవాడిని. తెలిసిన రోజు నుంచి కూడా మీరు దాచిపెట్టుకున్నట్టు కనిపించలేదు. అది దానికి ముందు. దానికి ముందే. ఓహ్! సో, అది అది ఎంతో ప్రమాదానికి దారితీస్తుందని చెప్పేసి అర్థమైంది నాకు. అంటే వయసొచ్చే కొద్దీ జ్ఞానం వస్తది కదా! హ్మ్. 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 అది ఏమవుద్దంటే దాచిపెట్టుకుని ఒకరోజు అది ఇక మనం ఎక్స్‌ప్రెస్ చేయకపోతే మనం చచ్చిపోతాం అనుకునే రోజున చాలా దారుణంగా బయటకొస్తదది. హ్మ్. అండ్ అది జరిగినప్పుడు ఇది నేను కాదు కదా! ఈ మనిషిని నేను కాదు కదా! నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని చాలా బాధేస్తది. హ్మ్. సో, అది లేటర్ ఆన్ నిదానంగా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టా. సో, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్యాసివ్ అగ్రెసివ్‌గా ఉండటం మానేసా. ప్యాసివ్ అగ్రెషన్ అనేది అసలు ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ ఎనీ ఎమోషన్. కరెక్ట్. ప్యాసివ్ అగ్రెషన్ అనేది. సో, అందుకని దాన్ని ఆపి నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైనా నాకు ఏదైనా ఒక విషయంలో కోపం అనేది అంటే బేసిక్‌లీ మనం హర్ట్ అవుతే మనం ఎమోట్ చేసేదే కోపం అంటారు కదా! కరెక్ట్. నేనైనా ఏ విషయంలోనైనా హర్ట్ అయినా లేదంటే నాకు అభ్యంతరంగా ఇబ్బందికరంగా అనిపిస్తే ఎవరి బయలు ఎక్కడి నుంచి అయితే ఆ సోర్స్ ఉందో సో వాళ్ళకి ఫోన్ చేసో లేదంటే మాట్లాడి కలిసో ఇదిగో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్తాను. Yeah. సో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది ఐ రెస్పెక్ట్ యువర్ వాట్ ఎవర్ ఆర్ లైక్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ యూ డిడ్, బట్ నన్ను ఇబ్బంది పెట్టకూడదు యువర్ డెసిషన్స్ ఆర్ యువర్ ఒపీనియన్స్. సో కాబట్టి అది చెప్పిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ రాలేదు, అంటే సమాప్తం అయిపోయినాయి అక్కడితో. అక్కడ కంప్లీట్ చేసేస్తున్నారు కదా. Yeah. మీరు మ్యామ్ వాట్ డు యూ డు? వాట్ డు ఐ డు ఇస్ ఇప్పుడు మీకు ఎవరు కోపం వస్తుందా? అయ్యో ఎందుకు రాదు, వస్తుంది. షార్ట్ టెంపరా మీరు? లేదు,